సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అన్నీ చెప్తూ ఉంటారు. మంగళం సమాప్తి గ్రంథ సమాప్తి కారణమా కాదా అని. మంగళం భగవంతుని తలుచుకోగానే ఆ గ్రంథ సమాప్తం అవుతుందా? తలుచుకోకపోతే గ్రంథ పరిసమాప్తి కాదా అని ప్రశ్న. నాయన మంగళం ఎక్కడైతే భగవంతుని తలుచుకున్నా కొన్ని చోట్ల గ్రంథం పూర్తి కాలేదు, కొన్ని చోట్ల గ్రంథం తలుచుకోకపోయినా కూడా పూర్తి అయింది. మరి అప్పుడు ఏమిటి అంటే ఎప్పుడు కూడా భగవద్ ధ్యానం అనేటువంటిది గ్రంథ పరిసమాప్తికి కానీ పరిసమాప్తి కాకపోవడానికి కారణం కాదు అంటే కాదు నాయన. ఇక్కడ ఇప్పుడు భగవంతుని తలుచుకున్నా కూడా ఈ గ్రంథం పరిసమాప్తి కాలేదు అంటే అంతకంటే విగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, విగ్రహ బాహుల్యం ఎక్కువగా ఉంది అక్కడ, అందువల్ల ఆ గ్రంథం పూర్తి కాలేదు. ఇక్కడ భగవద్ ధ్యానం లేకపోయినా కూడా గ్రంథం పూర్తయిందంటే జన్మాంతరీయంలో చేసినటువంటి స్మరణ ఇక్కడ కల్పన చెయ్యాలి. కాబట్టి ఒకడు విందావనంగా వినడం జరిగిపోయింది అంటే వాడు గజ్జన్మలో వాడికి విగ్రహాలు లేవు. గజ్జన్మ పుణ్య సముపార్జన చేశాడు. పుణ్య సముపార్జన చేయడం వల్ల వాడు విందావనంగానే వాడికి ఆ భాగ్యం కలిగేసింది. వాడు విందావన్న భాగ్యం కలగలేదు అంటే నాయన గజ్జన్మ ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి. ఆ ప్రతిబంధకాలు తొలగితే తప్ప భగవంతుడి యొక్క నామస్మరణం విందామనేటువంటి భావన, భాగవత శాస్త్రం విందామనే బుద్ధి కలిగినప్పటికీ కూడా అది విందామనే భాగ్యాన్ని కలగలేదు అంటే జన్మజన్మాంత ప్రతిబంధకాలు చాలా ఎక్కువ ముందు ప్రతిబంధకాల్ని పోగొట్టుకోవాలి అని మనకి ఈ విషయంలో తెలుస్తుంది. ఏమిటి? శుశ్రూషుభి శ్రోతుం ఇచ్చద్భిరేవ తక్షణాదేవ అవరుచ్యతే. వెంటనే ఆయన మనసులోకి ప్రవేశించి వాడికి ఆ విధమైనటువంటి భాగవత శాస్త్ర శ్రవణ అదృష్టాన్ని, యోగ్యతని, అర్హతని పరమాత్మ కలగచేస్తాడు. ఇదమేవ తరి కిమితి సర్వే నశృణ్వంతత్రాహ. ఏమండి, అయితే అందరూ కూడా నేను వినాలనుకుంటారు కదా, అలా విందామనుకున్న అందరూ ఎందుకు వినలేకపోతున్నారు? అందరికీ విందామని కోరుకుంటుంది. నేను భాగవతం వినాలి, నేను భాగవతం వినాలి, నేను భాగవతం వినాలి. అలా నాలాంటి వాడికి కూడా ఏం చేతగానే పాపం చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడు. విందామనుకున్నది ఎందుకు వినలేకపోతున్నారు? ఎవరికైనా అంతే. దేవి భాగవతంలో అంటాడు, స్వబుద్ధ్యా ఎవడైనా తన బుద్ధితో తనకు తెలిసి తన బుద్ధితో స్వబుద్ధితో ఎవడైనా తనకి అపకారాన్ని తనే సంకల్పం చేస్తాడా అని. స్వబుద్ధ్యా హాతుమిచ్చతి. ఎవడైనా తన అభివృద్ధిని లేదా తనకు జరిగే ఉపకారాన్ని తన బుద్ధితో ఎవడైనా పాడు చేసుకుంటాడా? పాడు చేసుకోడు. కానీ అక్కడ జరిగిపోతుంది, అపకారాలు, ఆ నాశనం జరిగిపోతున్నాయి. అక్కడ జరిగిపోవడానికి కారణం ఏమిటి? స్వబుద్ధి హాతం నకోపి ఇచ్చది. ఎవడు తన బుద్ధితో తను నాశనం అవ్వాలని, తన బుద్ధితో తను ఎప్పుడూ వాడు పాడైపోవాలని, తన బుద్ధితో తను ఎప్పుడు వాడు నాశనం అయిపోయి ఎవడు కోరుకోడు. కానీ జరుగుతుంది. కారణం ఏమిటి? జన్మాంతర కారణం, కర్మ కారణం. అక్కడ కర్మ ఎలా చేస్తుంటే వీడు అలా ఆలోచిస్తున్నాడు, దాని ప్రకారం కూడా ముందుకెడుతున్నాడు. అలాగా విందామనుకున్నంత మాత్రం అందరూ వినరు, లేదా వద్దనుకున్న మాత్రం ఎవరు కూడా వినకుండా ఉండదు. ఎవరు దాన్నే చెప్తున్నారు ఇక్కడ శ్రోత సర్వేన శృణ్వంతత్ర. బ్రహ్మాండంగా భావాలు చెప్తున్నారయ్యా, రండి వినండి అని ఎన్ని రోజులు మీరు ఎంతమందికైనా చెప్పండి. సర్వే నా శృణ్వంతి. ఎవరు వినరు. ఎందుకు వినరు? భగవంతుడు ప్రవేశించాలిగా హృదయంలోకి. హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తే కదా వినాలనే భావన కలగాలి అక్కడ. సర్వే నశృణ్వంతి. ఎందుకు నశృణ్వంతి? శృణ్వంతత్ర కృతిభిరీతి శుశ్రూషుభి. శ్రవణ మాత్రం చేతనే పరమా హృదయంలో ప్రవేశిస్తాడన్నప్పుడు పెద్ద దోషం వస్తుంది. అయితే అందరికీ శ్రవణం చేద్దామని కోరుకుంటుంది కదా, అయితే శ్రవణం చేద్దామని వచ్చేసేయాలి కదా, వచ్చేసేసి శ్రవణ ఫలాన్ని ఇచ్చేయాలి కదా అంటే కాదు నాయన. కృతిభి అంటే అర్థం ఏంటి చెప్తున్నాడు మహానుభావులు. కృతిభి అంటే శ్రవణేచ్ఛాదు పుణ్యేర వినా నోత్పత్తి ఇత్యర్థ. ఎప్పుడూ కూడా ఈ శ్రవణేచ్ఛ అని కృతిభి అంటే అర్థం ఏమిటయ్యా అంటే వివిధమైనటువంటి రకరకాలైనటువంటి జన్మజన్మాంతరమైనటువంటి ఏ పుణ్య విశేషం అయితే ఉంటుందో ఆ పుణ్య విశేషం చేత, ఆ పుణ్య విశేషం కలిగినటువంటి వాడు శ్రవణం చేద్దా ఉన్నప్పుడు వాడికి భగవంతుడి హృదయంలో ప్రవేశిస్తాడు తప్ప ఏదో పుణ్యం లేనిదే ఆవేశంగా ఏమంటే రేపు వచ్చే నెల భాద్రపద మాసం, వచ్చే నెలలో మాఘమాసంలో ఎక్కడో భావసప్తాహం చెప్తున్నారు, వింటారండి, అయ్యో వచ్చేస్తానండి, వినకపోతే ఎలా, ఏదో సందర్భం వినాలి, వినకపోతే ఎట్లాగా అంటాడు. తీరా ఆ సమయం వచ్చేటప్పటికి
ఏ కాలు నొప్పో ఏ చేయి నొప్పో, లేకపోతే ఇంట్లో కుక్క ఏనడమో, లేకపోతే ఎదురుగుండా ఉన్న గాడిద వీడు చూసి అరవడమో ఏదో చేస్తుంది. చేస్తే ఏమవుతుంది, దీని మీద ఉన్న వ్యామోహంతో అది వెళ్ళడం. ఎందుకంటే వాడి కృతిభి జన్మజన్మాంతర పుణ్య విశేషం లేదు.